దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. గమనించినట్లయితే కనుక ప్రేమైన దేవుని చిన్నగమ, ఎవరైతే ఇతరులతో ప్రేమగా ఉండాలి అని అనుకుంటారో వారు ఏం చేయాలంటే వారి యొక్క చేసినటువంటి తప్పిదాలను దాచిపెట్టాలి. చూడండి, యేసు ప్రభు నీతో ప్రేమగా ఉండాలని అనుకుంటున్నాడు కాబట్టి, దినదినము నేను అధికంగా ప్రేమించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలనంటే ఆయన నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకనంటే నువ్వు చేసినటువంటి తప్పిదాలను ఆయన దాచిపెడుతూ ఉన్నాడు కాబట్టి, దాన్ని దాచిపెట్టాడు కాబట్టి నేను దినదినము అధికంగా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ దేవుడు గనక నీ యొక్క తప్పిదాలని చూసినట్లయితే గనక ప్రేమించడు. అదే ప్రకారంగా ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే ఇంకొక వ్యక్తిని ప్రేమించాలి అంటే వారు చేసినటువంటి తప్పిదాలను దాచిపెట్టాలి. అప్పుడు మాత్రమే వారి ఇరువురి మధ్యలో ప్రేమ అనేది డెవలప్ అవుతుంది. లేదంటే ఎంత మాత్రము కూడా ప్రేమ అనేది డెవలప్ కాదండి. మనం దేవుని వాక్యంలో నుంచి చూసినట్లయితే గనక దావీదు, సౌలు ఇద్దరు ఉన్నారు. సౌలు రాజు, దావీదు ఒక సామాన్యమైన వ్యక్తి వలె ఆ యొక్క సందర్భంలో ఉన్నాడు. సౌలు దావీదును తరుముతున్నాడు. దావీదును ఎలాగైనా చంపాలని చెప్పేసి సౌలు తరుముతున్నప్పుడు దావీదు అనేక మార్లు తప్పించుకుంటుంటాడు. చూడండి ప్రేమైన దేవుని జనాంగమా, ఇలా తరుముతూ ఉన్నప్పుడు దావీదు చేతికి సౌలును దేవుడు 2-3 మార్లు అప్పగిస్తాడు. అప్పగించినప్పటికీ కూడా ఆ యొక్క దావీదు నిష్పక్షపాతముగా, నిజాయితీగా అతనికి ఎటువంటి హాని చేయకుండా సౌలుకు ఒకసారి నీళ్ల బొడ్డిని ఎత్తుకొని రావడము, మరొక మారు అతనికి వస్త్రము చెంగును కొంచెం కట్ చేసుకొని రావడం జరుగుతుంది. ఆ తర్వాత మాట్లాడితే, రాజా, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించినా నేను నిన్నేం చేయలేదు అంటే దావీదు సౌలును అక్కడ ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి అతడు అనేక దినాలుగా తనను చంపాలని వెదకుతున్న వాస్తవం నిజమే, అది దావీదుకు తెలుసు. అయినప్పటికీ కూడా దావీదు అతన్ని సౌలును ప్రేమిస్తున్నాడే తప్ప దావీదు సౌలును విరోధిగా చూడలేదండి. అందుకనేసి సౌలు చనిపోయాడు అని చెప్పేసి ఒక వ్యక్తి వర్తమానం తీసుకుని వచ్చి దావీదు దగ్గరికి చెప్పినప్పుడు అతడు ఎలాగ చనిపోయాడు ఏమని కనుక్కొని ఆ వ్యక్తి చివరికి అతడు సౌలుని చంపాడని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని అక్కడే చంపేస్తారండి. అతనికి ప్రేమ ఉంది కాబట్టి సౌలు చనిపోయాడని చెప్పిన వెంటనే తల విరబోసుకొని తన వస్త్రంలో చింపుకొని వేదంతో కూర్చొని ఉన్నారు అక్కడ. ఒకవేళ దావీదు సౌలును ప్రేమించలేదని అంటే గనక పరిస్థితి ఇంకొకలాగా ఉండేది. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమ, దావీదుకు సౌలు శత్రువే అయినా దావీదు శత్రువునైనా ప్రేమించాడు. నీ శత్రువులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ విరోధులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నిన్ను కాదు అన్నవారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ యొక్క మేలు కోరక కీడే చేసేవారిని నీవు ప్రేమించగలుగుతున్నావా? గమనించండి, ఇది దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వభావాలు ఇవన్నీ. మనుషుల స్వభావాలు అయితే శత్రువులను ప్రేమించరు, మనుషుల స్వభావం అయితే విరోధులను ప్రేమించరు. అయితే యేసు యొక్క స్వభావం ఏందో తెలుసా? తన మీదికి కత్తులతోనూ భుజాలతోనూ వచ్చినటువంటి ఆ యొక్క సైనికులలో ఒక వ్యక్తి యొక్క చెవి తెగనరికినటువంటి పేతురును చూచి, పేతురు నువ్వు చేసేది కరెక్ట్ కాదని ఆ యొక్క చెవి తెగి పడిపోయిన ఆ వ్యక్తి పేరు మలుకో, ఆ వ్యక్తి యొక్క చెవును తీసుకొని మరలా అతనికి పెట్టి స్వస్థపరిచాడు. అంటే శత్రువు సైతం అక్కడ మేలు చేశాడు యేసు ప్రభు. కాబట్టి నీవు నీ శత్రువు సైతం మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. నీ శత్రువును సైతం నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఆ యొక్క దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క సౌలును విరోధిగా చూడలేదు. సౌలు నన్ను ఆ యొక్క దావీదు విరోధిగా చూడలేదు, నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పేసి చివరికి సౌలు తెలుసుకొని దావీదుతో అంటున్నాడు, దావీదా నాయనా, నువ్వు ఘన కార్యములను పూనుకునే విజయం అందుకుంటావు.
ఇక మీదట నేను నీ జోలికి రాను అని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడండి. చూడండి, శత్రువునైనా దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి సౌలు ఆ యొక్క వదిలి వెళ్ళిపోతున్నాడు. ఆ యొక్క అరణ్యాన్ని విడిచి తన రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించినట్టయితే కనుక అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. నీ శత్రువును సైతం నువ్వు ప్రేమించి క్షమించి వారి ఎడల కృప చూపినట్లయితే కనుక నిశ్చయంగా అది నీకు దీవెనకరంగా మారుతుంది, కానీ ఎటువంటి నష్టమో కష్టం నీకు ఉండదు. కాబట్టి అటువంటి శత్రువును సైతం ప్రేమించేటటువంటి కృపతో మనలందరినీ కూడా దేవుడు నింపి నడిపించునుగాక. సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమను వృద్ధి చేయగోరు వారు తప్పిదంలో దాచిపెడతారన్న ఆ కృపను మాకు మీరు ఇచ్చి నడిపించి సహాయం చేయండి. యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.